టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అందరూ భావించినట్లుగానే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయన్ని పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రాజకీయాలు తన సెకండ్ ఇన్నింగ్స్ అని అంబటి రాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్న మాజీ క్రికెటర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, చేస్తే ఎక్కడి నుంచి పోటీలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైసీపీ చేరిక లాంఛనం పూర్తయింది. ఎన్నికలకు ముందు అంబటి రాయుడు వైసీపీలో చేరడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్పై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరులోని సొంతూరు పొన్నూరుకు షిఫ్ట్ అయిపోయారు. గుంటూరు లోక్సభ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో అంబటి రాయుడు విస్తృతంగా పర్యటించారు. రాజకీయాల్లో చేరేందుకు అవగాహన అవసరమని, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తాను ఏం చేయగలను అనే దానిపై పూర్తిగా అధ్యయనం చేశానని ఆయన చెప్పుకున్నారు. ఆ పర్యటనల సందర్భంగానే ఆయన వైసీపీ అధినేతపై ప్రశంసలు కురిపించడంతో అధికార పక్షంలో చేరడం ఖాయమన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. ఆ క్రమంలో అంబటి రాయుడు ఈసారి గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంబటి రాయుడుకు వైసీపీ అధినేత జగన్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తనకు రాజకీయంగా సీఎం వైఎస్ జగన్ ఇన్స్పిరేషన్ అని పలు సందర్భాల్లో ప్రకటించారు. అంతేకాదు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై పలు ప్రశంసలు సైతం కురిపించారు. ప్రజలతో మమేకమవుతున్న సందర్భంలోనూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెగ కొనియాడారు. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరతారు అని అంతా ఊహించినట్లే జరిగింది. ఇకపోతే అంబటి రాయుడు గుంటూరు పార్లమెంట్ బరిలో వైసీపీ అభ్యర్థిగా నిలుస్తారు అనే ప్రచారం జరుగుతుంది. గుంటూరు లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. అక్కడి నుంచి వరుసగా 2 సార్లు గల్లా జయదేవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైసీపీ స్ట్రాంగ్ అభ్యర్థిని ఈసారి బరిలోకి దించాలి అని భావిస్తుంది. అందులో భాగంగానే అంబటి రాయుడును గుంటూరు లోక్సభ నుంచి బరిలోకి దించుతారు అనే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక అధికార ప్రకటనే తరువాయి అంటున్నారు. మరి పాలిటిక్స్ తన సెకండ్ ఇన్నింగ్స్ అంటున్న అంబటి రాయుడు ఏమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.